నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా వివిధ పార్టీల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. నేనన్నట్టుగా అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఇక వైపు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, 3 పార్టీ కార్యాలయాల వద్ద గుమిగూడుతున్నారు అభ్యర్థులు. తమకు ఈసారి ఖచ్చితంగా టికెట్ వరిస్తే కనుక విజయం సాధిస్తామనే ధీమాలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యాలయం వద్ద మొత్తం అభ్యర్థులు పెద్ద మొత్తంలో అప్లికేషన్స్ నమోదు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. మాట్లాడదాం అభ్యర్థులు ఏ విధమైనటువంటి ప్రణాళికతో వస్తున్నారు, మరి ఈసారి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే అంశం మీద మాట్లాడదాం. నామినేషన్ చేసుకున్నారా? ఈసారి బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? 2 సార్లు బీఆర్ఎస్ మేయర్ పీఠం కైవసం చేసుకుంది. ఈసారి అభ్యర్థులు ముఖ్యంగా డివిజన్ల వారీగా చూసుకుంటే పోటీ ఎట్లా ఉంది? ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో వచ్చిన తర్వాత ఈరోజు మొన్న మా పార్టీ ఆఫీస్లో మీటింగ్ జరిగింది. ప్రతి డివిజన్కి వెళ్ళి 2, 3, 4 నామినేషన్ ఫైల్ చేస్తుర్రు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు డెవలప్మెంట్ చేసింది. మా ఎమ్మెల్యేస్ అయినా కానీ, బిగాల గణేష్ గుప్తా గారైనా కానీ, బాజిరెడ్డి గోవర్ధన్ గారైనా కానీ రోజు నిత్యం ప్రజలలో ఉంటూ వాళ్ళ సమస్యలు రోడ్లైనా కానీ, డ్రైనేజ్ అయినా కానీ ప్రతిదీ నిజామాబాద్ గ్రీన్ సిటీగా డెవలప్ చేసిండ్రు. ఇవాళ ప్రతి డివిజన్లో ఏమంటారు అంటే బీఆర్ఎస్ ప్రజలు కూడా ఏమంటారు అంటే కేసీఆర్ 2000 పెన్షన్ ఇచ్చిండు, మాకు మంచిగా చేసిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఈరోజు ఈ కాంగ్రెస్ వాళ్ళు మోసం హామీలు ఇచ్చి 4000 పెన్షన్ అన్నారు, తులం బంగారం అన్నారు, ప్రతి మాటల్ స్కాలర్షిప్ అన్నారు, ప్రతి వాగ్దానాలు ఇచ్చిరు కానీ ఏ వాగ్దానం అమలు అయితలేదు. అంటే మొన్న మీటింగ్ చేస్తే మొత్తం టీఆర్ఎస్ భవన్ మొత్తం నిండిపోయింది. ప్రతి డివిజన్కి వెళ్ళి 4 వేసి ఈరోజు అందరు ప్రజలు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ మేయర్ అభ్యర్థి ఇవాళ మున్సిపల్లా కూసబెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రతి వాగ్దానం ఇచ్చి 57 ఇయర్స్ కూడా ఎవరు అడగలే, పెన్షన్ ఇచ్చిండు 2000 రూపాయలు మాట చెప్పిండు, పెన్షన్ ఇచ్చిండు, ప్రతిదీ మంచిగా చేసిండు కేసీఆర్. ఇవాళ ప్రజలు ఏమంటుండే ఏదైనా కానీ ఇవాళ పెన్షన్ తీసుకుంటే కూడా ముసలోళ్ళ కాడికి వెళ్ళి ఏమంటున్నారంటే అబ్బా మా కేసీఆర్ 200 ఉండే పెన్షన్ కాంగ్రెస్ అప్పుడు 2000 చేసి మాకు ప్రతి నెల ఇట్లా టైంకు టైం పెన్షన్ ఇచ్చిండని ప్రజలు కోరుతున్నారు. ప్రతి నిజామాబాద్లో ప్రతి డివిజన్లో పోయినా కానీ అరే మాకు ఇంటి మంచి రోడ్లు అయినాయి, సీసీ రోడ్ 2 ఇయర్స్ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాడైనా కానీ ఒక సీసీ రోడ్ వేయలే, ఒక డ్రైన్ కట్టలేదు. అన్ని బీఆర్ఎస్ హయాం శాంక్షన్ అయినా రోడ్లే మాత్రం వేసిరు తప్ప ఇప్పటిదాకా ఏ చిన్న పని కూడా చేయలేదు వాళ్ళు. ఈ అర్సాపల్లి నుంచి మొత్తం సారంగపూర్ దాకా 4-వే లైన్ కూడా బీఆర్ఎస్ హయాంలో కూడా టెండర్లు అయినాయి. టెండర్ అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఫౌండేషన్ స్టోన్ వేసిరు, కానీ ఇప్పటిదాకా ఖాళీ ఫౌండేషన్ స్టోన్ వేస్తుర్రు, ఖాళీ పేపర్లా వస్తుంది అంతే. గ్రౌండ్ లెవెల్ అయితే ఏ పథకాలు అమలు అయితే లేవు, ఏ స్కీమ్ అమలు అయితే లేదు. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ అన్నారు, ఎవరికైనా వస్తుందా? ప్రజలైతే మాకు గ్యాస్ కూడా వస్తలేదు అని ఏం చేసిరు, ఒకటే బస్ ఫ్రీ తప్ప వేది అమలు అయితే లేదు. కాంగ్రెస్ కన్నా ఖాళీ బోకస్ మాటలు చెప్పి గద్దెనే ఎక్కిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలు కోరుతున్నారు మేయర్ పీఠం ఎక్కిస్తామని డంకాపట్టిగా చెప్తున్నారు. ప్రతి డివిజన్లా ఒక్కొక్క 3 నామినేషన్ వేసిర్రు. ఎందుకంటే మాకు టికెట్ కావాలా, పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అంటే ఎమ్మెల్యే సాబ్ ఏమంటుండు అంటే ప్రతి డివిజన్లా సర్వే చేసి ఏ క్యాండిడేట్ మంచిగా ఉంటారో ఆ క్యాండిడేట్కి మేము టికెట్ ఇస్తామని బాజాబ్తా టికెట్ల డిమాండ్ ఉన్నదని బీఆర్ఎస్ పార్టీకి డిమాండ్ ఉన్నది. ఎందుకంటే రాబోయేది బీఆర్ఎస్ఏ. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ పథకాలు పెట్టి డెవలప్మెంట్ చేసిన ఏ గవర్నమెంట్ చేస్తలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ జూటా మాటలు చెప్పి గద్దెకెక్కిన కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రిజర్వేషన్లు ఎట్లా చూస్తారు? రిజర్వేషన్లు మీ మొత్తం డివిజన్ 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్ల రిజర్వేషన్ సజావుగా జాగిందంటారా? ఏమన్నా అవకతవకలు ఉన్నాయి? ఇప్పుడు డివిజన్ నాది 13 డివిజన్, ఆడ 400 ఎస్టీలు ఉంటారు. ఎస్టీలు ఉంటే మొత్తం 6000 చిల్లర బీసీలు, మరి వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా ఉంటారు. 60,000 ఓట్లు ఉన్నాయి. మొత్తం టోటల్ 6400 ఓట్లు ఉంటే 400కు ఎస్టీ రిజర్వ్ చేసిండు. అదే పాటు జర్నల్ చూస్తే అందరు పోటీ చేస్తుండే. ఏంటంటే ప్రతి దాంట్లో అవకతవకలే, ఓటర్ లిస్టులో అవకతవకలే. ప్రతి దానికి ఇటుకెళ్ళి అటు వచ్చినాయి, అటుకెళ్ళి ఇటు పోయినాయి. అది తీసులో ఒక 1 వీక్ తీసిర్రు, కొన్ని తీసిర్రు, కొన్ని తీయలేదు. ప్రతి దాంట్లో ఈ కాంగ్రెస్ పార్టీ
ఫెయిల్యూర్ అవుతుంది. ఇప్పుడు రిజర్వేషన్ల గురించి కూడా యాడా రిజర్వేషన్ ఓటర్ లిస్ట్ ప్రకారమే బీసీ జనాభా ఎంత ఉన్నది, ఏ జనాభా ప్రకారం ఎట్లా చేయాలా దాని ప్రకారం అయితే జరగలేదని ప్రజలైతే గట్టిగా చెప్తుర్రు. నమస్కారం అండి. ఈరోజు మరి మన నిజామాబాద్ గల పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన మా సోదరులు నాయకులు 52, 58 డివిజన్ నుంచి కూడా విచ్చేశారు. నేను 38 డివిజన్ ఇక్కడికి నేను ఈరోజు మరి నామినేషన్ చేయడానికి వచ్చాను. हमारे साबिका कॉरपोरेटर खुद्दूस साहब पार्टी छोड़कर चले गए हैं। बीआरएस में जीतकर जो है पार्टी छोड़ के कांग्रेस में गए। कांग्रेस में भी उनको जो है लाइन में ठहरा करे हैं। अभी उनका नाम और निशान नहीं है। उन्होंने परेशान है, लड़ूं या छोड़ूं बोलकर। और जो है हमारे एरिया में जो है कुछ भी काम नहीं करे उन्होंने। पूरे जो है हर जगह कचरा है, नालियाँ पूरे भरे हुए हैं। उसकी वजह से जो है उनको पब्लिक अब के पसंद नहीं कर रही। इंशाल्लाह हम जो है आगे बढ़कर काम करेंगे, हमारी पार्टी का नाम रोशन करेंगे और जो है तमाम स्कीमात जो है हमारी पार्टी दी है पब्लिक तक पहुँचाएंगे इंशाल्लाह। पहले भी जो लोग काम करे हैं हर घर घर को स्कीमें पहुँचाए हैं और हमको भी मौका मिला तो इंशाल्लाह हम भी उसके ऊपर अमल करेंगे। నమస్కారం అండి. మరి ఈరోజు మా నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంకు మేము ఈరోజు 52, 58 డివిజన్ వాళ్ళతో కలిసి నేను కూడా అంటే 38 డివిజన్ నుంచి మేము ఈ పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మేము అప్లికేషన్ ఫామ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు పూర్తిగా మేము చాలా ధీమతో ఉన్నాము. పబ్లిక్ మాకు చాలా అంటే సోషల్ వర్క్గా అండర్గా మనకు చేసిన అభివృద్ధి పనులతోని మేము ముందుకు వెళ్తున్నాము. అది ఒక కాన్సెప్ట్ తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాము. ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా పబ్లిక్లో మాకు వర్కౌట్ అవుతుంది. ప్లస్ మాకు రిజర్వేషన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఉన్న రిజర్వేషన్స్లో మాకు అవకాశం వచ్చింది. యువత కూడా ఇప్పుడు ముంగడుకున్నారు. వాళ్ళందరూ కూడా మాకు సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళు వేరే పార్టీస్ అంటే చూడడానికి ఉన్నారు కానీ కొద్దిగా అపోజిషన్గా ఉన్నది. దానికి మా మీద కంప్లీట్గా మాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మేము ఈరోజు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అన్నగారైన గణేష్ అన్నగారికి, గురువు, దేవుడు, భక్తుడు, మాకు ఏదైనా సరే మా తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి మా కేసీఆర్ గారికి, మా హరీష్ అన్న గారికి, మా కేటీఆర్ అన్న గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంతటి అవకాశాన్ని మాకు ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు మా నగర ప్రజలకు, మా 38 డివిజన్ ప్రజలకు కూడా మేము ఎల్లవేళలా ముందుంటాము. వాళ్ళ గురించి మేము సేవ చేస్తామని ఖచ్చితంగా ముందుంటామని మేము వాళ్ళకు విన్నవించుకుంటున్నాము. మీడియా వాళ్ళకు మీకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ అండి. मेरे बीआरएस पार्टियों को सबको मेरा सलाम। सबसे बड़ी बात मैं ये कहना चाह रहा हूँ कि हमारे 52 वार्ड में बहुत सारे ऐसे काम हैं जो मैं रेगुलर एक सोशल वर्कर की तरह करता हूँ और तमाम लोग मुझे जानते हैं कि मैं काम कैसा करता हूँ। लेकिन मुझे अब की बार इंशाल्लाह मौका मिलेगा कि मैं बीआरएस पार्टी से काम करूँगा और महिला हमारे 52 वार्ड को बहुत नीट रखने की कोशिश करूंगा। और ऐसे बहुत सारे मसले हैं जो आज तक कोई पार्टी फायदा नहीं करी, लेकिन बीआरएस पार्टी में बहुत फायदा हुआ लोगों को। एक तो शादी मुबारक के जो पैसे मिले बहुत खुश हुए लोग, लेकिन आज लोग इतने खुश नहीं है। इसलिए खुश नहीं है क्योंकि बीआरएस पार्टी वाले ने बहुत कुछ दिया हमें। हमारे केसीआर साहब इतना दिए, हर गरीब खुश हुआ। लेकिन दूसरे पार्टी वाले हमें धोखा दिए, आज देते, कल देते, ये देते, वो देते, कोई नहीं दिया। सिवाय हमारे बीआरएस पार्टी के अलावा हमको कोई नहीं देगा, क्योंकि केसीआर साहब हमारी इतनी खिदमत करे हम बोल नहीं सकते। हमारे बड़े लोगों को वजीफा मिला, हमारे बच्चों की शादियां हुए उसके लिए पैसा मिला, 1 लाख चिल्लर दिए। और यकीन मानिए आप, बहुत हम खुश हैं इस मामले में। इंशाल्लाह अब की बार बीआरएस पार्टी निज़ामाबाद में ज़रूर पूरे आएंगे। इंशाल्लाह मेयर भी निज़ामाबाद में बीआरएस पार्टी का ही बनेगा। सबको मेरा सलाम, आदाब, जय तेलंगाना, केसीआर जिंदाबाद। तेलंगाना में पंचायत इलेक्शन होने के बाद अब म्यूनसिपालिटी इलेक्शंस होने जा रहे हैं, कारपोरेशन और म्यूनसिपालिटी। उसमें बीआरएस पार्टी से जितने भी रियासत तेलंगाना में निज़ामाबाद अर्बन में 58 और 52, 38, 46 जितने भी डिवीज़न जो रिजर्वेशन आया है, ड्रा करके जो रिजर्वेशन निकाला गया है, ख़वातीन के साथ इंसाफ हुआ और मर्द आदमी के साथ भी इंसाफ हुआ। हमें उम्मीद है निज़ामाबाद अर्बन में बीआरएस 2 मरतबा मेयर बना चुकी है। रियासत तेलंगाना के बाद तीसरी मरतबा भी निज़ामाबाद में मेयर बीआरएस का ही होगा, क्योंकि केसीआर साहब के जितने कारनामे रियासत तेलंगाना में है वो कोई रियासत में नहीं है। और अपोजिशन पार्टी को जो है अवाम धुतकार देंगी, बीजेपी हो या कांग्रेस। बिल्कुल बीजेपी और कांग्रेस का
यहाँ पर कुछ चलने वाला नहीं है और धर्म के नाम पे सियासत चलने वाली नहीं है। अवाम तरक्की को देख रही है। केसीआर साहब जो तरक्की करे, अवाम के जो स्कीमात दिए वो स्कीमात को देखेंगे, ना ही के अब की जो हुकूमत है रेवंत सरकार जो बाकी काट रह चुकी है 420 वादे करके अवाम में, आज अवाम कांग्रेस पार्टी को वोट नहीं डालते बोल के ऑलरेडी डिक्लेयर कर रही है अवाम। और कई ऐसे स्कीमात 6 गारंटी के नाम पे रियासत में जो है हुकूमत में आ गए। 2% से बीआरएस हुकूमत गई, नहीं तो बीआरएस की तीसरी बार सरकार जरूर बनती थी। आज भी तेलंगाना की अवाम में जो है केसीआर सीएम बोल के तेलंगाना की अवाम में दिलों में और दिमाग में है। वही कार के निशान को वोट डालकर निजामाबाद अर्बन में भारी मेजॉरिटी से कारपोरेशन में हमारे नए उम्मीदवार सोशल वर्कर और उद्यमकारुడు तेलंगाना के बिल्कुल जिताएंगे अवाम। और केसीआर साहब, केटीआर साहब, हरीश राव, जितने भी लोग पार्टी का काम कर रहे हैं, जितने साबिका एमएलए मंत्री और निजामाबाद अर्बन से बिगाला गणेश गुप्ता और प्रशांत रेड्डी साहब और शकील आमिर साहब, बोधन की आवाम से भी, बोधन में भी जिताइए। तमाम डिस्ट्रिक्ट में बीआरएस के जितने भी काउंसलर्स के उम्मीदवार है, कारपोरेटर के उम्मीदवार है, सबको अवाम भारी मेजॉरिटी से, भारी एक्सीडेंट से कामयाब बनाए। जय तेलंगाना, जय हिंद, केसीआर जिंदाबाद।